బాధపడకండి ప్రధాని సార్. ఒక లాంగ్వేజ్ మనకి అర్థం కాలేదనుకోండి, మనం పట్టించుకుంటామా? అట్లాగే వాళ్ళు మాట్లాడింది మిమ్మల్ని బాధ కలిగించే వాళ్ళది, ఆ లాంగ్వేజ్ మీకు అర్థం కాదని వదిలేయండి. మీ తల్లి కోరిన కోరిక ఏమిటి? మాతృభూమికి సేవ చేయాలని కదమ్మా. మీరు సక్సెస్ అయ్యారు కదా, అదే కొనసాగించండి. అదే ముఖ్యం. మీరు బాధపడితేనే మీ అమ్మగారి ఆత్మశాంతి కలగదు. మీరు సంతోషంగా ఉంటే ఆమె ఏమీ పట్టించుకోరు, ఆమెకి ఏమీ అంటదు. మీ అమ్మగారిని అన్నవారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ తల్లి బాధపడాలి, మీరెందుకు సార్?